వానాకాలం ఒడిచినట్టే ఇక చలికాలంతో ఏగాలనుకుంటుంటే అప్పుడే పోతానా నేను అని మళ్ళొచ్చిండు వానదేవుడు. తాపకోసారి చిటుకు పుటుకు చినుకులు ఉరిపిస్తూనే ఉన్నాడు. జర్రసేపు ఎండగొడుతుంది, జర్రసేపేమో చలి పెడుతుంది, అంతలే వాన పడుతుంది. పండుగ పూట కూడా పొట్టు పొట్టు కొట్టిండు. మరి ఇక ఏం కథ ఎట్లెట్లా ఒక్కసారి అరుసుకోవాలి కదా. ఆ వాన ముచ్చట్లేంటియో చూడుర్రి. తెలంగాణలో వత్తునా పోదునా అన్నట్టే మబ్బు పట్టి ఉన్నది గాని అటు ఏపీలో మాత్రం ఇయ్యర మయ్యర దాంచుతున్నాయి వానలు. ఏం కొట్టుడు రోడ్లన్నీ వాగులైనాయి. గా బంగాళాఖాతంలో ఎవరో ఏలు పెట్టి తిప్పినట్టే వాయుగుండం గిర్ర గిర్ర తిరుగుతాందట. అది చేయబట్టి అంత ఆగమాగం అవుతుంది. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఉండే పబ్లిక్ అంతా పైలంగా ఉండాలని చెప్పిండ్రు ఆఫీసర్లు. నెరి విశాఖపట్నంలోనైతే ఈదురు గాలులు గత్తర లేపినయి పోయినరే. గాలి దాబాయించి కొట్టడాలకు బాటెంట పోయే బండ్ల మీదనే చెట్లు కూలిపడ్డాయి. 60-70 కిలోమీటర్ల రూబడితోని వీచినాయి గాలులు. ఛత్రీలు పట్టుకొని పోతున్న పబ్లిక్ ఓ కొడుకో ఎగిరిపోతామా ఏంది అన్నట్టే బుగులు పట్టిండ్రు. చేతులు పట్టుకున్న ఛత్తీర్లు ఉల్టా పుల్టా అయినాయి. ఎటు చూసినా రోడ్ల మీద చెట్లు కూలిపడ్డాయి, కరెంటు స్తంభాలు కూలిపడ్డాయి. పండుగ పూటల్లో పెద్ద పరిశానే వచ్చి పడ్డది పోండ్రి జనాలకు. ఉత్తరాంధ్రలో ఇంకా కూడా వానల మోక గట్టిగున్నదట. ఎక్కడోళ్ళు అక్కడనే ఉండాలి, వంపు జాగలలో ఉండే పబ్లిక్ ఇంగింత పైలంగా ఉండాలి అన్నట్టు చెప్పిండ్రు. అటు చేపలు పట్టనికే సముద్రంలోకి పోవద్దని కూడా హెచ్చరికలు చేసిండ్రు. శ్రీకాకుళం జిల్లా పలాసలనైతే మొగులకు తూటు పడ్డట్టే ఉరుత్తాంది వాన. ఎవ్వలకి ఎటువంటి తిప్పల కాకుండా చూడాలని సర్కారోళ్ళు ఆఫీసర్లను హుషారు చేసిండ్రు. కానీ ఎవల జాగ్రత్తలో వాళ్ళు ఉండుర్రే.